comrades, this is NSSR Nakasha Shankar Advocate మిత్రులారా, ప్లెయింటిఫ్ కి సంబంధించినటువంటి ప్రొపోజల్ టు రిసీవ్ ది డాక్యుమెంట్స్ అని కోర్టు వారిని అభ్యర్థించడానికి ఆర్డర్ 7 రూల్ 14 సబ్ రూల్ 3 అని చెప్పి మనం చెప్పుకున్నాం. అయితే ప్లెయింటిఫ్ ఏ డాక్యుమెంట్స్ పై రిలై అవుతాడో అతను లిస్ట్ ఆఫ్ డాక్యుమెంట్స్ కింద తన రిలై అయ్యేటటువంటి డాక్యుమెంట్స్ మనం ప్లెయింట్ తో అతను ఏలేని సందర్భంలో 14 సబ్ రూల్ 3 కింద పిటిషన్ ఫైల్ చేసుకుని కోర్టు వారు అనుమతి పొంది ఆ విధంగా డాక్యుమెంట్స్ అతను ఫైల్ చేసుకోవడం జరుగుతుంది టు యాడ్ ది లిస్ట్ ఆఫ్ డాక్యుమెంట్స్ ఆఫ్ ది ప్లెయింట్. అదేవిధంగా మరి రిటన్ స్టేట్మెంట్ అంటే రిటన్ స్టేట్మెంట్ ఎవరు ఫైల్ చేస్తాం? డిఫెండెంట్ ఫైల్ చేస్తాడు రిటన్ స్టేట్మెంట్. అతను కూడా రిటన్ స్టేట్మెంట్ ఫైల్ చేసినప్పుడు ఆర్డర్ 8 రూల్ 1A సబ్ రూల్ 3 సిపిసి 1908 ప్రకారం అతను రిటన్ స్టేట్మెంట్ తో అతను రిలై అవుతున్నటువంటి డాక్యుమెంట్స్ ఫైల్ చేయడం జరుగుతుంది along with the written statement. మరి అట్ ద టైమ్ ఆఫ్ ది ఫైలింగ్ ఆఫ్ ది రిటన్ స్టేట్మెంట్ ఆయన కొన్ని డాక్యుమెంట్స్ ఫైల్ చేయలేనటువంటి పరిస్థితులు అతనికి ఉన్న సందర్భంలో కోర్టు వారి అనుమతి పొందాల్సి ఉంటుంది. కోర్టు వారి అనుమతి ఏ ప్రొవిజన్ ప్రకారం అతను పొందుతాడు? ఆర్డర్ 8 రూల్ 1A సబ్ రూల్ 3 సివిల్ ప్రొసీజర్ కోడ్ 1908 ప్రకారం రెడ్ విత్ సెక్షన్ 151 సిపిసి 1908 ప్రకారం ఒక పిటిషన్ ఫైల్ చేసుకుని కోర్టు వారి అనుమతి పొంది ఆ రిటన్ స్టేట్మెంట్ తో పాటు ఆయన ఏమైనా డాక్యుమెంట్స్ ఫైల్ చేసుకుంటే వాటికి ఇవి కూడా యాడ్ చేయమని కోర్టు వారి అనుమతి పొందాల్సి ఉంటుంది. దీన్ని డిఫెండెంట్ ఫైల్ చేసేటటువంటి డాక్యుమెంట్ పిటిషన్ కింద మనం చెప్పుకోవడం జరుగుతుంది. డిఫెండెంట్ ఫైల్ చేసేటటువంటి డాక్యుమెంట్ పిటిషన్ ప్రొవిజన్ మనం చెప్పుకోవాల్సి వస్తే కనుక ఆర్డర్ 8 రూల్ 1A సబ్ రూల్ 3 సిపిసి 1908. అదేవిధంగా ప్లెయింటిఫ్ సంబంధించిన డాక్యుమెంట్ పిటిషన్ ప్రొవిజన్ మనం చెప్పుకోవాల్సి వస్తే కనుక ఆర్డర్ 7 రూల్ 14 సబ్ రూల్ 3 ఆర్డర్ 7 రూల్ 14 సబ్ రూల్ 3 కింద ఆయన ప్లెయింటిఫ్ డాక్యుమెంట్స్ ఫైల్ చేసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా డిఫెండెంట్ చేసుకోవాల్సి వస్తే కనుక ఆర్డర్ 8 రూల్ 1A సబ్ రూల్ 3 కింద ఆయన డాక్యుమెంట్స్ ని ఫైల్ చేసుకోవాల్సి ఉంటుంది. దిస్ ఇస్ NSSR. కాంటాక్ట్ 988590959.